హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ అండి. టైం వచ్చేసి 7 అయ్యింది. నిన్నటి వరకు కూడా చాలా వర్షం అయితే పడుతుందని నిన్నటి వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా. అలా ఎక్కువ వర్షం పడినప్పుడు ఆ ఇండోలోంచి వాటర్ అయితే వచ్చేస్తుందని నైట్ ఒక 1 అవర్ వర్షం అయితే ఆగిపోయిందండి. ఈ ఇండోలోంచి కూడా వాన రావటం అయితే ఆగిపోయింది. ఇంక నైట్ పడుకునే ముందు మొత్తం అంతా కూడా అక్కడ ఉన్న వాటర్ తుడిచేసి నీట్గా తడి పెట్టేశాను. సో మళ్ళీ యథావిధిగా అక్కడ ఉండే బీమ్ బ్యాగ్ అలాగే చైర్ పెట్టేశానండి. అన్నీ తింగరపల్లె. నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకోవచ్చు కదా, కంగారు ఏముంది. సో అక్కడ పెట్టేశాను. నైట్ అంతా మళ్ళీ వర్షం పడినట్టుందండి. ఇప్పుడైతే ఎండ వచ్చేస్తుంది అనుకోండి, మార్నింగు 7 ఆ టైంకి. కానీ నైట్ అంతా వర్షం పడినట్టుందండి. ఆ వాటర్ అంతా కూడా అక్కడున్న చైర్ కిందకి, బీమ్ బ్యాగ్ కిందకి వచ్చేసాయి. మార్నింగ్ లేవగానే ఇల్లు ఊడుస్తాం కదా, అలా తడి తడిగా ఉంటే ఎలా ఊడుస్తాం, ఒక పక్క ఊడ్చి మళ్ళీ అదంతా తడి పెట్టాను. డబల్ పని అయ్యిందండి. ఒక్కొక్కసారి అన్నీ తింగరపల్లి. ఆ నైట్ అనుకున్నానండి, ఇంక మళ్ళీ నైట్ వర్షం పడితే వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ ఈ వాటర్ మార్నింగ్ క్లీన్ చేద్దాంలే అనేసి. కానీ ఇంక వర్షం రాదేమో అనుకున్నాను. కానీ బ్యాడ్ లక్ అండి, ఇంక మార్నింగే డబల్ పని నాకు. సరే బయట కూడా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేస్తున్నాను. ఈ ముగ్గు ఒకటండి, ఇక చాక్ పీస్ నానిపి తడి చాక్ పీస్తో పెడతాం కదా, అది గీగానే డిజైన్ ఏం కనిపించదండి. ఒక నిమిషం అలా ఆలోచించుకుంటూ కొంచెం అది కలర్ చేంజ్ అయ్యి వైట్ కలర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ గీయవలసి వస్తుంది. ఈ ముగ్గు చాలా ఇబ్బందిగా అనిపిస్తుందండి. ఆరిన తర్వాత అయితే ఎంత అందంగా కనిపిస్తుందో, పెట్టేటప్పుడు ఏదో ఆలోచిస్తూ పెట్టాలి. అంటే ఆ డిజైన్ కొంచెం వైట్ కలర్లోకి వచ్చేంత వరకు చూసుకుంటూ పెట్టాలి. ఆ ముగ్గు దగ్గర కూడా కొంచెం టైం వేస్ట్ అయిపోద్దండి. సో వరిపిండితో పెడదాం అనుకుంటాను ఎప్పటికప్పుడు. కానీ వరిపిండి ఏంటంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా, తొక్కేస్తూ ఉంటాము, మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తుంది, మొత్తం అంతా గత్తరైపోద్ది అన్నట్టుగా గుమ్మానికి అటు సైడ్ ఇటు సైడు చిన్నగా వరిపిండితో పద్మంలాగా వేస్తాను తప్ప మిగతాదంతా చాక్ పీస్ తోటే పెడతానండి. సో పూజ కూడా చేసేసుకున్నాను. ఇది ఇంతకు ముందు షూట్ చేసిన పూజా వీడియోలేండి. ఇది నాకు తెలిసి దీపావళి ముందు అనుకుంటాను. ధనత్రయోదశి 2 డేస్ వచ్చింది కదా, ఒక రోజు నైట్ పూజ చేసుకున్నాం, నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఉంది కదా. ఆ రోజైతే నేను ఇలా కుబేర్ ముగ్గు అయితే వేసుకుని పూజ అయితే చేసుకున్నానండి, ధనత్రయోదశి పూజ. సో ఆ రోజు షూట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా లేట్గా పోస్ట్ చేయడం వల్ల కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అలా ఉండిపోతున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేసినట్లయితే అందులో ఆ రోజు పోస్ట్ చేసుకున్నట్టు పూజ వీడియో పోస్ట్ చేస్తానండి. ఒక్కొక్కసారి మార్నింగ్ వీడియో షూట్ చేయను కదా, ఈవినింగ్ బయటకు వెళ్ళినప్పుడు కానీ, లేకుంటే ఈవినింగ్ రొటీన్ వీడియోస్ కానీ అలా షూట్ చేసినప్పుడు, ఇంకా మార్నింగ్ పూజ వీడియో షూట్ చేసినప్పటికీ కూడా ఆ వీడియోలో యాడ్ చేయను కాబట్టి ఇంకా పూజ వీడియోస్ అయితే ఉంటూనే ఉంటాయండి. అందుకే ఇంకా ఈరోజైతే వీడియో ఏం మార్నింగే షూట్ చేయలేదండి. చెప్పాను కదా, మార్నింగే వర్క్ కూడా ఎక్కువగా ఉందనేసి. సో అలాగే ఇప్పుడు ఇడ్లీలోకి చట్నీ అయితే చేస్తున్నాను. క్యాబేజీ చిన్న ముక్క అయితే చెట్టానండి, చట్నీ చేద్దామని. రైస్లోకి బాగుంటుంది ఈ చట్నీ, టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది. కావాల్సిన పదార్థాలు శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అయితే తీసుకోవాలండి. సో అలాగే క్యాబేజీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇడ్లీ కూడా వేసేసానండి. సో చూసారు కదా, ఇడ్లీ వేసాను. ఇంక ఈరోజు క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి ఏమీ లేవు. లేకుంటే కంపల్సరీ ఇడ్లీ వేసినప్పుడు క్యారెట్ తురుము కానీ, బీట్రూట్ తురుము కానీ వేస్తూ ఉంటాను కదా. సో ఇక్కడ చట్నీకి అయితే ఫ్రై చేస్తున్నానండి. శనగపప్పు అలాగే మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కొంచెం ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, నెక్స్ట్ జీలకర్ర, మనం ముందుగా తరిగి ఉంచుకున్న క్యాబేజీ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ చట్నీ రైస్లోకి బాగుంటుంది. టిఫిన్స్, ఇడ్లీ, దోశ, బజ్జీ ఇలాంటి వాటిల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు టిఫిన్లోకి చట్నీలు అంటే పల్లీలు, కొబ్బరి, లేకుంటే పుట్నాల పప్పు, అప్పుడప్పుడు కొత్తిమీర, అల్లం చేస్తూ ఉంటాం కదండి. కానీ వాటికంటా కూడా ఇలా క్యాబేజీ కానీ, క్యారెట్, బీట్రూట్, నెక్స్ట్ నేను అప్పుడప్పుడు చేస్తాను దొండకాయ, ఇలా ఈ చట్నీలు కూడా చాలా బాగుంటాయండి ఇడ్లీలోకి, దోశల్లోకిని. ఎప్పుడు మనము ఇంకా కొబ్బరి, పల్లీలు వీటికి అలవాటు పడిపోయి ఇలాంటి చట్నీలు చేసుకుంటూ ఉండము. కానీ ఈ చట్నీలు కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా టేస్ట్ బాగుంటుందండి. అలాగే మనకి రైస్లోకి కూడా చాలా బాగుంటాయండి.
అంటే మనం ఇందులోకైతే వాటర్గా చేసుకుంటాం కదా దోసల్లోకి, ఇడ్లీలోకి గట్టని చట్నీ కింద. అలా కాకుండా రోటి పచ్చడిలా అంటే కచ్చాపిచ్చా కింద మిక్సీ పట్టుకున్నట్లయితే ఎంత బాగుంటాయోనండి క్యారెట్ ఇవన్నీ కూడాని. సో, ఇప్పుడు ఈ క్యాబేజ్ చూపిస్తున్నాను కదా! ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంత బావుంటదో. కానీ అందులోకి తగ్గట్టుగా చింతపండు, బెల్లం వేసుకోవాలండి చట్నీలోకి. అప్పుడే దీని టేస్ట్ అనేది బావుంటది. మనం నార్మల్‌గా పచ్చి పచ్చిగా చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా వేసినప్పటికీ కూడా టేస్ట్ అన్నది అంతగా బాగోదండి. ఇలా కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకున్నట్లయితే కచ్చా పిచ్చా కింద ఇది రైస్‌లోకి చాలా బావుంటది. గానుగ నూనె కానీ లేకుంటే వెన్న కానీ వేసుకు తింటే వేడి వేడి అన్నంలో ఎంత బాగుంటదోనండి ఈ క్యాబేజ్ చట్నీ అన్నది. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి మనకి ఇడ్లీలోకి కాబట్టి కొంచెం పలచగా చేసుకొని కావాలితే కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు వేసుకొని తాలింపు కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా ఆయిల్ పెద్దగా యూజ్ చెయ్యం కాబట్టి ఇంకా తాలింపు ఏమి వేయలేదండి. ఇక్కడ మార్నింగే ఈరోజు వర్షం అయితే తగ్గింది. ఎండ అయితే వచ్చిందని చెప్పాను కదా! ఈ పక్కన బిల్డింగ్‌లో పిల్లలు ఎవరో వచ్చినట్టున్నారండి. సో, వాళ్ళైతే వాటర్‌తో చూడండి ఎలా నానుకుంటున్నారు. ఇప్పటికి చలి అయితే చాలా ఎక్కువగా ఉంది. మా అబ్బాయి అయితే నేను వీడియో షూట్ చేస్తుంటే మధ్యలో చేయి పెట్టాడు చూసారు కదా! నాకు అప్పటికి వినిపిస్తున్నాయి. మిక్సీ పడుతున్నాను కదా! ఏ అరుపులు, కేకల కింద అయితే వినిపిస్తున్నాయండి. ఇంకా టిఫిన్స్ చేస్తున్నాను కదా మార్నింగ్ అని బయటకొచ్చి అయితే చూడలేదు. మా అబ్బాయి మధ్యలో వచ్చి "నువ్వు ఆపు మమ్మీ మిక్సీ రా" అనేసి బయటకొచ్చి చూపిస్తున్నాడు. వాళ్ళు చూడు అలా ఎందుకు ఆడుతున్నారు స్తంభాలు కాడ పోసేసుకోవచ్చు కదా వీళ్ళు సరే ఆట మేడంతో నాన్న వీళ్ళు వాటర్‌తో ఆడుతున్నారండి. సో, అలా వాటర్ అంతా పోసుకుంటూ ఉన్నారు. అందులో ఒక అబ్బాయి యెల్లో షర్ట్ ఏసుకున్న అబ్బాయి అయితే మొత్తం ఇదంతా కూడా వీడియో అయితే షూట్ చేస్తున్నారు. నేను అనుకున్నాను ఏదైనా షార్ట్ వీడియోల కింద ఇన్‌స్టాలో ఏదైనా పోస్ట్ చేసుకోవడానికి కింద చేస్తున్నారేమో అనేసి. సో, మేము కూడా ఇంక మా అబ్బాయి పిలిచాడు కదా! అప్పటికే నేను చట్నీ వీడియో షూట్ చేస్తున్నాను కదా! సో, ఇంక మొబైల్ తీసుకొచ్చి నేను కూడా వీడియో ఎంత చలిగాలోనండి చెప్పాను కదా! ట్యాంక్‌లో నీళ్ళైతే చాలా చల్లగా వస్తున్నాయని. నార్మల్‌గానే స్నానం చేయడానికి కూడా మరిగిపోయిన వాటర్‌తో చేయవలసొస్తుంది. కానీ అలాంటిది ట్యాంక్‌లో నీళ్ళు పట్టుకొని చూడండి ఎలా వేసుకుంటున్నారో. ఇంకా ఆళ్ళ ఆట ఆడగా ముదిరిందండి. అందులో ఫినాయిల్ బాటిల్ తీసుకొని ఇద్దరు నెత్తి మీద అయితే వేసుకున్నారు. సో, అటు పక్క అయితే ఫినాయిల్ బాటిల్ పట్టుకు వెళ్ళిపోయి వేసుకున్నారండి. అయినప్పటికీ ఈ అబ్బాయి అలా వీడియో అయితే షూట్ చేస్తున్నాడు. ఇంకా బాగా దూరం నుంచి వీడియో తీస్తున్నాను కదా! అంత క్లారిటీగా అయితే రాలేదండి. సో, ఏదో మా అబ్బాయి పిలిచాడు కదా అన్నట్టుగా వచ్చి వీడియో అయితే షూట్ చేశాను. ఇప్పుడు మార్నింగే కొంచెం ఎండ అయితే వచ్చింది కదా! మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత నార్మల్‌గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. నేను ఎండొచ్చింది కదా మార్నింగే అనేసి డైలీ యూజ్ బట్టలు ఇవన్నీ ఉంటే మిషన్‌లో అయితే వేశాను. కానీ ఇంకా కొన్ని బట్టలు ఆరేసానండి. మిగతావి ఆరేద్దాం అనుకుంటున్నాను. ఈలోగా వర్షం అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ ఆ బట్టలన్నీ తీసి లోపల తీగలు కట్టి ఇంట్లో అయితే వేశానండి. ఇంకా మేడపైకి వెళ్ళి వేయలేదు అంతేనండి. వేసినంత సేపు కూడా ఉండలేదు వర్షం. వెంటనే స్టార్ట్ అయ్యిందనిపించింది. అలాగే రైస్‌లోకి పప్పు చేసేద్దాం. ఇంకే కర్రీ చేయలేదు. సాటర్డే కదా! ఈవినింగ్ టిఫిన్సే కదా! అనేసి పప్పు అయితే వేశాను. ఈ వర్షానికి పప్పు, పచ్చడి బావుంటది కదనేసి. ఇక్కడ బెల్లం పాకం పడుతున్నానండి. ఈ 2 డేస్ నుంచి వర్షాలు రావటం వలన ఇంట్లో ఉన్న బెల్లం ఫ్రిడ్జ్‌లో పెట్టలేదులెండి. దాని మీద చిన్న చిన్న చుక్కలయితే వచ్చేస్తుంది. ఏదో బూజు పట్టేసినట్టుగా. సో, ఇంకా పైదంతా కూడా తీసేసి ఇంక మిగతా బెల్లాన్ని ఇలా పాకం పట్టేసాను. ముందైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాం అనుకున్నానండి. పైదంతా కోరేసిన తరువాత ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తుంటే మరీ గట్టిగా అవుతుంది. మన అవసరానికి తీసుకుంటే కోరడానికి, ముక్కలు కట్ చేయడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మార్నింగ్ చట్నీలో చూసారు కదా! అంత ముక్క మిక్సీలో వేస్తుంటే మిక్సీ ఏమో ఆ బేళ్ళు పోతాయేమో అనిపిస్తుందండి. మళ్ళీ దాన్ని కలానికేసి కొట్టి పొడించేసి వేయవలసొస్తుంది. సో, ఇంక ఇలా పాకం అయితే గొడవుండదు. మనకి ఎంత కావాలితే అంత యూజ్ చేసుకోవచ్చు కదా! ఇది కూడా వడపోసేసి ఒక గాజు సీసాలో వేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నట్లయితే మనకి దిబ్బరొట్టెలు వేసుకున్నప్పుడు గారెల్లోకి కూడా చాలా బావుంటదండి. సో, అప్పుడప్పుడు అమ్మమ్మ పాకం పట్టిచ్చేది ఇంతకు ముందయితే. ఇంక ఈ మధ్య ఒంట్లో బాగోవటం లేదు కదా! ఇంక అమ్మమ్మ చేయటం లేదు. లేకుంటే యాలకులు వేసి పాకం పట్టిచ్చేదండి. అది గారెల్లోకి, దిబ్బరొట్టెల్లోకి తింటుంటే చాలా బాగుండేది. సో, ఇంక అమ్మమ్మ అలా చేయలేకపోతుంది ఓపిక లేక. సర్లే అన్నట్టుగా ఇంక నేను యాలకులు అయితే వేయకుండా నార్మల్‌గానే బెల్లాన్ని కొంచెం తీగ పాకం వచ్చేలా పట్టేసి ఇలా గాజు సీసాలో అయితే వేసేస్తున్నానండి. బెల్లం ఎప్పుడు పాకం పట్టినా కూడా అమ్మమ్మ అయితే గాజు సీసాలోనే వేయాలని చెప్పేది. అందుకే ఈ బాటిల్‌లో అయితే వేస్తున్నాను.
ఇలా బెల్లం పాకం పట్టుకొచ్చి ఎత్తుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. పరమాన్నంలో బెల్లం కోరి వేసినట్లయితే ఒక్కొక్కసారి పాలు ఇరిగిపోతూ ఉంటాయి కదా! ఇలా బెల్లం పాకం పట్టుకున్న మిశ్రమాన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత అంటే పరమాన్నం ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసాక కలుపుకున్నట్లయితే మనకి పాలు ఇరగవు. పరమాన్నం కూడా మరీ గట్టిగా అయిపోకుండా తినడానికి బావుంటదండి. సో, అందువల్ల ఇంక ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకెలాగా తలస్నానం కూడా చేస్తాను కదా అన్నట్టుగా హ్మ్. బెల్లం పాకం అయితే పట్టేసాను. ఇంకా ఉపవాసాలప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా బెల్లం పాకం పట్టేసి పప్పు స్టవ్ ఆఫ్ చేసేసి కింద ఆంటీ వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి. 1 వీక్ ముందే ఆంటీ వాళ్ళు పూజా రూమ్ క్లీన్ చేసినప్పుడు నీకు కొంచెం కబురు పెడతాను. చిన్నగా పూజా రూమ్‌లో నాకు పెయింటింగ్ వేసి పెట్టమ్మా ఏదైనా ముగ్గులా అన్నారండి. అంటే పూజా రూమ్‌లో దేవుడు ఫోటోస్ పెట్టుకునే బల్ల మొత్తం అంతా కూడా గ్రానైట్ వేపించుకున్నారండి. అదేంటంటే దానిపైన వాళ్ళు ఎటువంటి న్యూస్ పేపర్ కానీ లేకుంటే ఏదైనా క్లాత్ కానీ ఏమి వేయరంటండి. దేవుడి ఫోటోస్ అలా గ్రానైట్ మీద పెట్టేస్తారంట. మనమైతే న్యూస్ పేపర్ కానీ లేకుంటే ఏదైనా క్లాత్ వేసి దేవుడి ఫోటోస్ అయితే పెడతాం కదా! ఆంటీ వాళ్ళకి అలా వేయటం ఇష్టం ఉండదంటండి. డైలీ కూడా అదంతా నీట్‌గా క్లీన్ చేసేసి వరిపిండితో ముగ్గు పెడతారంటండి. ఈ గాలి వల్ల మొత్తం ఆ ముగ్గంతా కూడా ఒక మూలకి ఎగిరిపోతుందంటండి. మాకు పూజా రూమ్‌లో విండో ఓపెన్ చేశామంటే చాలండి చాలా గాలి వేసేస్తది. ఆ గాలికి అసలు దీపారాధన కాదు కదా! ఒక్కోసారి ఫోటోస్ కూడా పడిపోతాయి అనిపిస్తదండి. అంత గాలైతే వచ్చేస్తది. సో, అందువలన ఇప్పుడు మొత్తం పూజా రూమ్ అంతా కూడా వరిపిండి గత్తరైపోతుందమ్మా. ఫోటోస్ కింద కట్టే వెళ్ళిపోతున్నాయి. కొంచెం పెయింటింగ్ అయితే వేసేస్తాము అనేసి అయితే అన్నారు. సో, ఈరోజు సాటర్డే కదా! తలస్నానం చేస్తాం కదా అనేసి కొంచెం ముగ్గు వేస్తావా అనేసి అయితే చెప్పారండి. నేను అప్పటికే చెప్పాను కదా! బట్టలు నానబెట్టేసాను ఎండొచ్చిందనేసని. అవి మిషన్‌లో వేసేసానండి. మిగతా కాల్మెట్స్ ఇవన్నీ కూడా చూసారు కదా! బకెట్‌లో అయితే ఉన్నాయి. సో, అవన్నీ కూడా ఇంకొచ్చిన తర్వాత ఉతుకుదాంలే. ఇంకెలాగో వర్షం పడుతుంది కదా! ఇప్పుడు ఎక్కడ ఆరేయం కదా అన్నట్టుగా బట్టలన్నీ కూడా రూమ్‌లో కట్టి వేసేసి ఇంకా కాల్మెట్స్ అలా వదిలేసి కిందకైతే వెళ్ళొచ్చేసానండి. ఇంకా కింద వీడియో షూట్ చేయాలని ఆలోచన కూడా రాలేదు. ఇంక షూట్ చేయలేదు. ఇవి వచ్చేసి నిన్న చూపించాను కదా! ఫ్రూట్స్ మళ్ళీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇవి చూసారు కదా! కొంచెం కలరు బాగా పండినట్టు కాకుండా కొంచెం యెల్లో కలర్‌లా ఉన్నవి. కొంచెం గట్టిగా ఉన్నాయని చెప్పాను కదండీ! సో, మేము ఫస్ట్ తిన్న ఫ్రూట్ అయితే ఇదే కొంచెం గట్టిగా ఉంది. తర్వాత 2 డేస్ తర్వాత ఇది బాగా ముగ్గిపోయిందండి. ఇది తింటుంటే సపోటా తిన్న టేస్ట్ అయితే ఉంది. కొంచెం పచ్చిగా ఉన్నది పప్పాయ టేస్ట్ అయితే ఉందని చెప్పాను కదా! కానీ ఇందులో కూడా ఇత్తనాలైతే ఉన్నాయండి. చూడండి ఇక్కలైతే ఉన్నాయి. అంటే కొంచెం బాగా ముదిరిపోయిన కాయ పండుద్ది కదా! దాంట్లో ఇత్తనాలొస్తాయనుకుంటానండి ఇక్కలు. కొంచెం లేత కాయలైతే నేను ఫస్ట్ కట్ చేశాను కదా! తెచ్చుకున్న రోజు. ఆ కాయ అయితే ఇక్కలసలు లేవండి. ఇందులో ఇక్కలైతే ఉండవేమో అనుకున్నాను. తర్వాత మా అబ్బాయి దీని పేరుతో యూట్యూబ్‌లో కూడా కొట్టి చూస్తే ఎవరో ఒక ఆమె ఆళ్ళు కూడా ఫస్ట్ టైమ్ తీసుకున్నారంట ఇవి. ఈ సంవత్సరమే వస్తున్నాయి అనుకుంటానండి ఈ ఫ్రూట్స్ వచ్చేసి. సో, వాళ్ళు కూడా చెప్పారు సేమ్ పపాయ టేస్ట్ అయితే ఉంది. ఇందులో ఇత్తనాలైతే లేవని చెప్పారు. ఇక్కలు లేవనేసి. కానీ ముదిరికాయ అయితే పెద్ద కాయల్లో అయితే ఇక్కలున్నాయండి. ఇప్పుడు మీరు చూస్తుంది అందులో ఉన్న ఇత్తనమే. కానీ ఇక్కడ కాస్ట్ చాలా ఎక్కువ తీసుకున్నారండి. ఒక్కొక్క కాయ రూ. 80 పడినట్టుగా పడింది. అదే వేరే వాళ్ళు తీసుకున్నారని చెప్పాను కదా! వాళ్ళకైతే వాళ్ళుండే ఏరియాని బట్టేమో 50 రూపీస్‌కే వచ్చిందండి కాయ. తను చెప్పింది 50 రూపీసే కేవలం అనేసి. అయ్య బాబోయ్! 30 రూపీస్ ఎక్కువ అనిపించింది నాకైతే. కానీ అంత రేట్ పెట్టి కొనుక్కున్నా నాకు నచ్చింది కాబట్టి పోన్లే ఒక ఫ్రూట్ అయితే టేస్ట్ చేశాను అనిపించిందండి. అలాగే ఇక్కడ మెంతులు తలకు పెట్టుకుందాం కదా అనేసి ముందు రోజు నైట్ నానబెట్టేసానండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎందుకో అవ్వలేదు, పెట్టుకోలేదు. ఇంకా అవి ఏం చేయాలో తెలియక ఇలా ఇక్కడ బకెట్‌లో అయితే వేసేసానండి. మెంతికూర చూడండి ఎంత బాగా వచ్చిందో. వర్షాకాలం ఎదిగినంత ఫాస్ట్‌గా ఎదగటం లేదండి. శీతగాలికో ఏంటో తెలీదు కానీ మొక్కలు ఏంటి, పువ్వులేంటి అంత తాజాగా ఉండవు కదండీ ఈ శీతాకాలము. సో, ఈ పువ్వులు చూసారు కదా! ఇప్పుడు వర్షాలు పడటం వలన 3:30కి ఇచ్చుకున్నాయండి. ఎంత బాగా ఇచ్చుకున్నాయో చూడండి. లేకుంటే 5 ఆ టైంకి అయితే ఇచ్చుకుంటాయి అనుకోండి. వర్షాలకి అంటే కొంచెం కూల్‌గా ఉంటే త్వరగా ఇచ్చుకుంటున్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇవి బేగా ముడుచుకుపోతలేదండి. 8-9 వరకు కూడా ఇంకా ఇచ్చుకునే ఉంటున్నాయి ఈ వర్షాల వలన. సో, నాకు ఈ పూలైతే పూజకి ఎంత బాగా యూజ్ అవుతున్నాయోనండి. భలే నచ్చాయి. బానే వేశాను ఈ కుండీల్లో అనిపిస్తది. ఇంక నేను ఉల్లిపాయలు కట్ చేసిన, దేవుడి దగ్గర తీసిన పువ్వులు, ఇంకా బియ్యం కడిగిన వాటర్, పప్పులు కడిగిన వాటర్ అన్నీ కూడా తీసుకొచ్చి మొక్కల్లోనే వేస్తానండి. మొన్నటి వరకు కూడా వేయలేదు. చాలా చిన్నదోమ అయితే వచ్చేసింది. ఇంక ఈ మధ్య మళ్ళీ చిన్నదోమ తగ్గిందండి. సర్లే ఇంక రావటం లేదు కదని మళ్ళీ వేయటం అయితే స్టార్ట్ చేశాను.
వీటి వలన ఏంటో తెలియదు కానీ భలే పూస్తాయండి పువ్వులు. అలాగే ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 7:30, 8 అలా అవ్విందండి. మేము మేడ మీదకైతే వచ్చాము. వర్షం అయితే తగ్గింది ప్రస్తుతానికి. మొత్తం క్లైమేట్ అంతా చూడండి ఎలా ఉందో చూడండి. ఆకాశం అంతా కూడా ఆ మేఘాలు ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాయండి. భలే అనిపించి వీడియో అయితే షూట్ చేశాను. కానీ చలిగాలి చాలా ఎక్కువగా ఉంది. ఒక 5 నిమిషాల నుండి కిందకైతే దిగేసాము. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.